ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరూ? దేవుని కృపను బట్టి మీరందరూ కూడా చాలా మంచిగా, సంతోషంగా, క్షేమంగా ఉన్నారని మేము నమ్ముతున్నాము. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. మరి ఈ వారానికి సరిపడ వాగ్దానము దేవుడు మనకి అనుగ్రహించినందుకు నేను ప్రభునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అది మీతో పంచుకోవడానికి దేవుడు నన్ను ఇట్లాగే ఏర్పాటు చేసినందుకు కూడా నేను ఆనందిస్తున్నాను. మరి వాగ్దానంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు, మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన నామానికి వేలాది స్తుతులయ్యా. ఇదిగోనయ్యా, ఉన్నవాడు అనువాడు మీరు, మాతో మాట్లాడే దేవుడు, వాగ్దానం ద్వారా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచే దేవుడు మీరు కనుక మాతో మాట్లాడి ఇంకను మాకు ధైర్యం దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, చాలా మంది మీలో మీ భవిష్యత్ అంటే ఒక నిరీక్షణ కోల్పోయి ఈ వాక్కు వింటా ఉండొచ్చు. ఇస్ దర్ ఎనీ హోప్ ఇన్ మై లైఫ్? నేను దేని బట్టైనా నిరీక్షించడానికి నాకేమైనా ఉన్నదా? ఇంకేదైనా మిగిలి ఉందా? ఎందుకు ఈ బ్రతుకు? ఎందుకు ఆశపడుతుంది ఏది కూడా అవ్వట్లేదు, అనుకుంటుంది ఏది కూడా నాకు జరగట్లేదు, ఏది కూడా నేను చేయలేకపోతున్నాను, ఏది కూడా నేను పొందుకోలేకపోతున్నాను, ఇంకా ఉండి కూడా వేస్టే, ఇంకా బ్రతికి కూడా వేస్టే, ఇంకా ఏదో ఉన్నామంటే ఉండాలి అంతే, కుటుంబంలో ఉన్నాను కాబట్టి ఉండాలి, ఒక భార్యగా ఉన్నాను కాబట్టి ఉన్నాను అంతే, ఒక కుమారుడుగా ఒక కుమార్తెగా ఏదో ఇలా బ్రతకాలి కాబట్టి బ్రతుకుతున్నాను అంతే అని విసికి వేసారిపోయిన స్థితిలో ఈ వాక్కుని వీక్షిస్తున్న నీతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? 23వ సామెత 18వ వచనంలో దేవుడి వాగ్దానాన్ని నీ కోసమే అనుగ్రహిస్తున్నాడు. అయితే చదువుతారా నాతో పాటు కలిసి? Proverbs chapter 23 verse 18. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. Hallelujah. Surely there is a future and your hope will not be cut off. Hallelujah. నువ్వు దేని నిమిత్తం అయితే ఆశపడుతున్నావో దేవుడు అంటున్నాడు, నీ ఆశ భంగము కానేరదు అంట. Maybe you've lost all the hope in your life. But you know what? God is talking to you. నీకు ఒక నిరీక్షణ కలదు. నీకు ఒక ఏదైతే ఆశపడుతున్నావో ఆ ఆశ నెరవేరే సమయం వచ్చిందంట. నీ ఆశ వృధాగా పోదు. నువ్వు ఆశపడుతుంది పొందుకోలేను, ఆశపడుతుంది పొందుకోవడానికి నేను చాలా బలహీనుడని, బలహీనురాల్ని, ఆశపడుతుంది పొందుకోవడానికి నా దగ్గర అంత డబ్బు లేదు, నా దగ్గర అంత స్తోమత లేదు, నేను చాలా నిస్సహాయ నిరుపేద స్థితిలో ఉన్నాను, నా ఆశను నేను పొందుకోవటానికి, నేను ఆశపడింది నేను పొందుకోవటానికి నేను చాలా చాలా దీన స్థితిలో ఉన్నాను, ఇంకా నేను నిరీక్షణ కోల్పోయి ఉన్నాను అని అనుకుంటున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఆశ భంగము కానేరదు. ఎస్, యువర్ హోప్ విల్ నెవర్ బి కట్ ఆఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవుడు దానిని త్రోసివేసే దేవుడు కాదంట. ప్రియమైన సహోదరి సహోదరుడా, పై చదువులు చదువుకోవాలని ఆశపడుతున్నావా? ఆ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. మంచి ఆరోగ్యంతో బలంతో నింపబడాలని ఆశపడుతున్నావా? నీ ఆశ భంగము కానేరదు. ఎస్, ఈ టాబ్లెట్స్ ఇవన్నీ నాకు వద్దు, ఈ మందులు ఇంకా నేను వాడలేను, ఈ ట్రీట్మెంట్లు నేను ఇంకా చేయించుకోలేను, ఎంత ఇబ్బంది పడుతున్నాను మాటి మాటికి ఈ రోగంతో, దేవుడు నాకు స్వస్థత ఇస్తే ఎంత బాగున్ను అని ఆశపడుతున్నావా? Surely you'll have a great future and your hope will not be cut off, my dear brother and sister. దేవుడు వాగ్దానం చేశాడంటే దాన్ని నెరవేరుస్తాడు కదండి. అబ్రాహాము అనుకున్నాడంట, ఒక్క బిడ్డ ఉంటే చాలు, ఒక్క సంతానం ఉంటే చాలంటే దేవుడు చిన్నది ఒక్కటి ఉంటే చాలు అనుకుంటే ఆశను ఎట్లా తృప్తిపరిచాడండి? అనేక లక్షల మందికి తండ్రిగా, విశ్వాసానికి తండ్రిగా అబ్రాహాంని స్థిరపరిచాడంట. హల్లెలూయా. డిడ్ హీ ఎవర్ డ్రీమ్ ఆఫ్ అంటే నేను ఆ ఫెయిత్కి ఒక ఫాదర్ అవుతానని కదా? ఒక్కలుంటే చాలని ఆశపడితే దేవుడు అనేక మందికి తండ్రిగా మార్చాడు. ఈరోజు నీవు కూడా ఈ ఒక్క ఉద్యోగం వస్తే చాలండి, ఈ ఒక్క సమస్య తీరిపోతే చాలండి, ఈ ఒక్క వివాహం నా కుమార్తెకి నా కుమారుడికి జరిపించేస్తే చాలండి, ఈ ఒక్క ఎగ్జామ్ పాస్ అయిపోతే నా కుమారుడు చాలు మంచి ఉద్యోగంలో సెటిల్ అవుతారు, నాకు ఇంకే ఆశ లేదు, నాకు ఇంకేమీ వద్దు అని అనుకుంటున్నావా? నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. ఆ ఒక్కటి అని నువ్వు అడుగుతున్నావేమో, దేవుడు అత్యధికముగా ఇయ్యాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. నీవు అనుకుంటున్నావేమో, ఈ ఒక్క అప్పు తీరిపోతే చాలని. దేవుడు ఆ ఒక్క అప్పు తీర్చేయటం మాత్రమే కాదు కానీ అనేక మందికి అప్పిచ్చేవానిగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఎస్, హీ స్పోక్ టు యు అమ్మా. ఆయన వాగ్దానం ఇస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ఆలకించండి. అప్పిచ్చేవాడిగా దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు. హల్లెలూయా. ఒక్క బిడ్డ చాలు,
ఇప్పటికైనా ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా, గర్భం తెరవబడితే చాలు, ఒక్క బిడ్డ చాలు అని అనుకున్నదంట హన్న. ఏడ్చిందంట దేవుని సన్నిధిలో. యూనో వాట్, తనకి కూడా ఇంకే హోప్ లేదు, ఏడవటం తప్ప, కన్నీరు కార్చటం తప్ప ఇంకొక హోపే లేదు. ఈరోజు వీక్షిస్తున్న నీ పరిస్థితి కూడా ప్రియమైన సహోదరి ఇదే దిక్కేమో, ఏడవటం తప్ప, మాటి మాటికి టెస్ట్ చేసుకుంటే మాటి మాటికి నెగిటివ్ రావటం తప్ప అసలు నీకు ఎక్కడ కూడా ప్రోత్సాహకరమైన సూచనే లేకపోతుందా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీకు కూడా నిరీక్షణ ఉంది, నీ ఆశ భంగము కానేరదు. నిన్ను కూడా ఒక తల్లిగా, నిన్ను కూడా ఒక తండ్రిగా తీర్చిదిద్దే సమయం ఆసన్నం అయిందని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యువర్ హోప్ ఇన్ క్రైస్ట్. ఎస్, క్రీస్తు నందున నీ నిరీక్షణ కొట్టివేయబడదు, ఆ ఆశ భంగము కానేరదు. నువ్వు నమ్ము. అందరికీ అయిపోతుంది, నాకు మాత్రం జరగట్లేదు అనుకుంటున్నావా? నువ్వు ఆశపడుతుంటే దేవుడు ఖచ్చితంగా నీ ఆశ భంగము కానిరకుండా ఆశ తృప్తిపరచబడే సమయం ఆసన్నమైంది. హల్లెలూయా. ఆశపడే ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు కదా. ఈరోజు నీ స్థితిని కూడా చూస్తూ ఉన్నాడు. ఆయన దాటిపోయే దేవుడు కాదమ్మా, నిన్ను చూసుకుని ముందుకి నడిచిపోయే దేవుడు కాదు. నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో, ఇల్లు కావాలని ఆశపడుతున్నావా, దేవుడు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. ఇంకా అయిపోయిందండి, వీటికి ఖర్చు అంతా అయిపోతుంది, ఇంకా నేనెక్కడ సేవింగ్స్ చేసుకునేది, ఇంకా నేనెక్కడ నా బిడ్డలకి మంచి భవిష్యత్తు దారి చూపేది, ఇంకా నేనెక్కడ సొంత గృహం అనేది కొనుక్కునేది, ఈ కట్టుకోవడానికి ఈఎంఐలు, ఇన్స్టాల్మెంట్లు, అప్పులు, వడ్డీలు తీర్చుకున్నప్పటికే అంతా అయిపోతుంది, ఇంకా నాకు ఏ ఆశ లేదండి జీవితంలో, ఈ ఉన్న అప్పులు తీర్చేసుకుంటే చాలు అని నువ్వు అనుకుంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గ్రేట్ ఫ్యూచర్, మంచి భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు నీకు. ఇది ఉంటే సరిపోతుందని నువ్వు అనుకుని దీంట్లో సెటిల్ అయిపోదాం అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు, నీకు ఇంకా మంచి మంచి భవిష్యత్తు ఇస్తా అంటున్నాడు. ఇంకా గొప్ప నిరీక్షణతో, ఆశతో నువ్వు ఉంటుండగా ఊహించిన దానికంట అత్యధికమైన, నువ్వు ఆశపడిన దానికంట మరీ ఎక్కువ, అతి భీకరమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. ఆశ పడుతూనే ఉండు, ఎందుకంటే దేవుడు ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. నీ ఆశని ఎప్పుడు కూడా భంగము చెయ్యడు. ఇట్ విల్ నెవర్ బి కట్ ఆఫ్. నువ్వు కనుక ఈ మాట నమ్ముతున్నట్లయితే నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించు. తండ్రి, నీ బిడ్డలు ఎంతమంది అయితే ఏ విషయంలో ఆశపడుతున్నారో మీకు తెలుసయ్యా. కొంతమంది బయటికి చెప్పచ్చు, కొంతమంది లోపటే ఆశపడి ఇది ఉంటే నాకు బాగును, ఇలాగ జరిగితే నాకు బాగును, ఇది నాకు వస్తే బాగున్నాను అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆశ భంగము కాకుండా ఆశపడింది వారు పొందుకోవడానికి, ఇన్ఫ్యాక్ట్ ఊహించిన దానికంటే అత్యధికంగా, ఆశపడిన దానికంటే అత్యధికంగా వారు పొందుకోవడానికి సహాయం చేయమని ప్రతి బిడ్డకి మంచి ఫ్యూచర్ దయచేసి వారిని నీ బలము చేత స్థిరపరచుమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, మీ జన్మదినము, వివాహ దినాలు ఈ వారంలో జరుపుకున్నట్లయితే ఖచ్చితంగా నమ్మండి, మీ ఆశ భంగము కానేరదు. విశ్వాసంతో, నిరీక్షణతో ముందుకెళ్ళండి. దేవుడు ఖచ్చితంగా మీరు ఆశపడింది మీరు పొందుకునేటట్టు చేస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.